2 రోజుల పాటు ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్ కంక్లూడ్ అయిపోయింది. మన ప్రధాని మోడీ గారు కూడా అక్కడికి వెళ్ళారు, కోచైర్ చేశారు. అద్భుతం ఏంటంటే భారతదేశం నెక్స్ట్ సమ్మిట్ ని హోస్ట్ చేస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది. అంతేకాదు ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక డిక్లరేషన్ అక్కడ సైన్ చేయడం జరిగింది. భారతదేశం కూడా సైన్ చేసింది. దాదాపు 61 దేశాలు సైన్ చేశాయి. చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా అలా 61 దేశాలు సైన్ చేశాయి అనమాట. అమెరికా, యూకే బిగ్ పవర్ సైన్ చేయలేదు. అమెరికా తరపున వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అటెండ్ అయ్యారు, స్పీచ్ కూడా ఇచ్చారు, కానీ సంతకం పెట్టలేదన్నమాట. ఏఐకి సంబంధించి రెగ్యులేషన్ సంబంధించి కూడా చర్చించారు. ఎథికల్ మరియు ఇంక్లూజివ్ గవర్నెన్స్ ఇన్ ఏఐ గురించి కూడా చర్చించారు. అయితే ఏఐ డిక్లరేషన్ సంబంధించి మాత్రం అమెరికా, యూకే దూరంగా ఉన్నాయి. అమెరికా, యూకే డిక్లరేషన్ని సైన్ చేయలేదన్నమాట. ఈ గ్లోబల్ సమ్మిట్ ఏఐకి సంబంధించిన ఈ ప్యారిస్ గ్లోబల్ సమ్మిట్లో ఓపెన్, ఇంక్లూజివ్, ఎథికల్ ఏఐ గురించి మాట్లాడారు, కానీ అమెరికా, యూకే దేశాలు ఈ ఏఐ డిక్లరేషన్ సంబంధించి ఎటువంటి సంతకం పెట్టలేదు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏఐ సేఫ్టీ గురించి 2023లో అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునాక్ ఒక ఏఐ సేఫ్టీ సదస్సు పెట్టారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ 2024లో సియోలో సదస్సు జరిగింది. ఇప్పుడు 2025లో పారిస్లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది ఏఐకి సంబంధించి. దీన్ని ఇమ్మాన్యుయల్ మ్యాక్రాన్ హోస్ట్ చేశారు.